ఈరోజే శుక్రవారం పౌర్ణమి, అతిపెద్ద పౌర్ణమి. ఎందుకంటే శుక్రవారం పౌర్ణమి కలిసి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇలాంటి పౌర్ణమి మళ్ళీ మళ్ళీ రాదు. ఈ రోజుకు చాలా శక్తులు ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఈరోజు రాత్రి 12 గంటల లోపు మీ గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి చాలు. మీ గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల మీ కష్టాలు అనేవి తొలగిపోతాయి. రాత్రికి రాత్రే మీ దశ కూడా తిరిగిపోతుంది. మీ జీవితంలో నుండి కష్టాలు అన్నీ తొలగిపోయి డబ్బు 4 వైపుల నుండి ఆకర్షింపబడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. గ్యాస్ స్టవ్ అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది. ఇలాంటి పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజించడం మన ధర్మం. హిందూ సాంప్రదాయంలో ఒక్కొక్క రోజుకి, ఒక్కొక్క వారానికి ఒక్కొక్క దైవం అంకితం ఇవ్వబడుతుంది. ఈ పౌర్ణమి అనేది లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడినది. ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల అమ్మవారి కటాక్షం కలుగుతుంది. గనుక ఈ రోజు ఉదయం కుదరని వారు కనీసం సాయంత్రం సంధ్యా సమయంలో అయినా అమ్మవారికి పూజ చేసుకోండి. ఎందుకంటే ఆ సిరుల తల్లి లక్ష్మీదేవి ధనానికి అధిపతి. ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందినవారు జీవితంలో కష్టాలకి అసలు చోటు అనేది ఉండదు, డబ్బుకి లోటు ఉండదు. ఇక వారింట ఎప్పుడూ సిరుల పంటే. అంతేకాదు, అలాంటి వారి జీవితం, దాంపత్య జీవితం ఆనందాలతో నిండిపోతుంది. వారి సంతానం అనేది ఎల్లవేళలా అష్టైశ్వర్యాలు పొంది వారి సంతానం కూడా అన్ని విధాలుగా ఆరోగ్యంగా బాగుంటుంది. అలాంటి వారింట్లో ఎప్పుడూ కూడా ధనానికి లోటు అనేది రానే రాదు. ప్రత్యేకించి ఈ పౌర్ణమి రోజు రాత్రి 6 నుండి 12 మధ్యలో మీ ఇంట్లోని గ్యాస్ పొయ్యి కింద ఒక వస్తువును పెడితే చాలు, 4 దిక్కుల నుండి ధనం దూసుకు వస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఈ రోజు రాత్రి 12 గంటలలోపు గ్యాస్ పొయ్యి కింద ఏం పెట్టడం వల్ల మన ఇంటి నిండా డబ్బు నిండుతుందో, 4 వైపుల నుండి డబ్బు ఆకర్షింపబడుతుందో ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధనలక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. మన హిందూ పురాణాల ప్రకారం, శాస్త్రాల ప్రకారం గ్యాస్ స్టవ్కి చాలా ప్రాముఖ్యత ఉంది. గ్యాస్ స్టవ్కి మనం చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాము. ఎప్పుడైనా సరే మనం ఉదయం లేవగానే గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి వంటను చేసుకోవాలి. లేదా సాయంకాలం వంట పూర్తయ్యాక కూడా గ్యాస్ స్టవ్పై పడిన పాల మరకలు, కూర మరకలు వంటి వాటిని తుడిచివేసి శుభ్రం చేసుకుని పడుకోవాలి. ఉదయాన్నే వంట చేసుకున్నా పర్వాలేదు. కానీ చాలామంది గ్యాస్ స్టవ్ని శుభ్రంగా ఉంచుకోకుండా మంటలు చేస్తూ ఉంటారు. అలాంటి ఇంట్లో శ్రీ మహాలక్ష్మి అస్సలు ఉండదు. అమ్మవారు ఆగ్రహిస్తారు. అంతేకాదు, అలా గ్యాస్ స్టవ్ శుభ్రంగా లేకపోతే అమ్మవారి యొక్క కటాక్షం తగ్గిపోతుంది. శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకునేవారు తప్పకుండా ఈ వీడియోలో ఉండే విషయాలను పాటించి చూడండి. మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉన్నా మీ ఇంట్లో నుండి దరిద్రదేవి నొల్లిపోయి మీ ఇంట్లో నుండి కష్టాలు, కన్నీళ్లు, బాధలు, సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట్లో సిరి సంపదలు, సుఖశాంతులు, ఆనందం, ఐశ్వర్యం అనేవి చోటు చేసుకుంటాయి. కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారడానికి అవకాశం ఉంటుంది. ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున రాత్రి 12 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే చాలు, ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ దశ తిరిగిపోతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధించి ధనవంతులుగా మారిపోతారు. పూర్వకాలంలో అయితే గ్యాస్ స్టవ్లు ఉండేవి కాదు. అప్పట్లో వంటగదిని సాక్షాత్తు పూజగదితో సమానంగా భావించేవారు. ఇప్పటికీ కూడా వంటగదిని పూజగదితో సమానంగానే భావిస్తూ ఉంటాము. పూజగది సపరేట్గా లేనివారు వంటగదిలోని దేవుళ్ల ఫొటోస్ని పెట్టి పూజిస్తూ ఉంటారు. వంటగదిలో దేవుళ్ల ఫొటోస్ని పెట్టి పూజించినా కూడా మనకు పూజగదిలో పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది అని పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు, మన పూజగది అనేది ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉండాలి. పూజగదిని ఎంత పరిశుభ్రంగా, సువాసన భరితంగా ఉంచుకుంటామో, దీపధూపాలతో కాంతివంతంగా వెలిగే విధంగా చూసుకుంటాము, వంటగదిని కూడా అంతే పరిశుభ్రంగా, అంతే సువాసన భరితంగా ఉంచుకోవాలి. ఎక్కడైతే పరిశుభ్రత, సువాసన ఉంటుందో, ఎక్కడైతే ఆడవాళ్లు గలగల నవ్వుతూ తిరుగుతూ ఉంటారో, ఏ ఇంట్లో అయితే భక్తిభావనతో నిత్యం లక్ష్మీదేవి నామస్మరణ చేస్తూ దైవాంగికమైనటువంటి హృదయంతో ఉంటారో, అలాంటి ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళమన్నా వెళ్ళదు. అయితే మన జీవితంలో నుండి కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యం లభించాలి అంటే గ్యాస్ స్టవ్ చాలా ముఖ్య ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. పూర్వకాలంలో అయితే మట్టి పొయ్యలు వాడేవారు. అప్పట్లో గ్యాస్ స్టవ్లు ఉండేవి కాదు. మట్టితో చేసిన పొయ్యలకి ఆవు పేడతో అలికి అలంకరించేవారు. ముగ్గులు, పసుపు, కుంకుమ వేసి దండం పెట్టుకుని వంటలు ప్రతినిత్యము మొదలుపెట్టేవారు. అలా చాలా ప్రాముఖ్యంగా ఉండేది అప్పటి కాలంలో. ఇప్పుడు మాత్రం మనకు మారుతున్న కాలానికి అనుకూలంగా, బిజీ జీవితాలకి అనుకూలంగా మనము మారవలసి వస్తుంది.
పరిసరాలకి అనుకూలంగా కూడా మనం తప్పక మారవలసి వస్తుంది. ఇప్పుడు పూర్తిగా గ్యాస్ స్టవ్లతో నిండిపోయి ఉన్నాయి. గ్యాస్ పొయ్యి లేని ఒక్క ఊరు కూడా మనకు కనిపించదు అంటే అతిశయోక్తి కాదు. మరి ఇప్పుడు గ్యాస్ స్టవ్కి మట్టి పొయ్యికి ఉండే అంత ప్రాముఖ్యత ఉందా అంటే చాలామంది ఇప్పటికీ కూడా ఉదయం లేచి గ్యాస్ స్టవ్ని శుభ్రం చేశాకే వంట చేసేవారు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. అలాంటి ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి ఎప్పుడూ తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మరి కొంతమంది ఇలా కూడా అనుకోవచ్చు, మేము కూడా ప్రతినిత్యము గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి వంటలు పూర్తి చేస్తాము, కానీ మా ఇంట్లో ధనం నిలవట్లేదు అని. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ధనం ఒక్కటే అదృష్టం కాదు. మనకి అదృష్టం అంటే ఆరోగ్యంగా ఉండటం కూడా ఒక అదృష్టమే. ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండి వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా వారు 3 పూటలా అందంగా ఆనందంగా అన్నాన్ని తిని వారి పనిని వారు తృప్తిగా చేసుకుని జీవితంలో కష్టాలు లేకుండా ఉన్నారు అంటే అది కూడా ఒక అదృష్టమే. ఎప్పుడూ డబ్బే అదృష్టం కాదు. అలాగని డబ్బు లేని జీవితం కూడా చాలా అందవికారంగా ఉంటుంది. డబ్బు లేని మనిషికి సమాజంలో గౌరవాన్ని ఇవ్వరు. కాబట్టి ఆ డబ్బుని మనం సమాజం కోసం, గౌరవం కోసమే తప్ప డబ్బునే తిని కడుపు నింపుకోలేము. కానీ డబ్బు లేకపోతే అన్నాన్ని తినలేము కదా అని కూడా అనుకోవచ్చు. అది అవసరాలకి ఉన్నంత వరకు లక్ష్మీదేవి, అనవసరంగా వాడుకుంటే రాక్షసి కూడా అవుతుంది. దేనినైనా సరే మనం అవసరానికి మితంగా వాడుకుని మిగిలింది ఎక్కువగా ఉంటే దానం చేయడానికి ప్రయత్నించాలి తప్ప అనవసరంగా దానిని చెడు ప్రయోగాలకు ఉపయోగించకూడదు. అందుకే మన హిందూ సాంప్రదాయాలలో దాన ధర్మాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఎంత దానం చేస్తే అంత పుణ్యం లభిస్తుంది. ఉన్న దాంట్లో నుండి కొద్దిగా ఇతరులకి దానం చేయటం వల్ల గ్రహదోషాలు, జాతక దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది. పూర్వకాలంలో ఆవు పేడతో పొయ్యిని అలకటం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరిగేది. పూర్వకాలంలో గ్యాస్ స్టవ్ని వాడకుండా మట్టి పొయ్యిని వాడినా సరే వారు కూరలను ఏ విధంగా వండినా అవి అమృతంలో ఉండేవి. ఇప్పుడు ఆ రుచి అస్సలు రావటం లేదు. మనం శుచిగా ఉండి చేస్తే వంటలు చాలా రుచిగా ఉంటాయి. దానికి ఉదాహరణగా చెప్పాలి అంటే మనం ఏవైనా పూజలు, వ్రతాలు చేసినప్పుడు, నోములు నోచినప్పుడు శుచిగా స్నానం చేసి పరిశుభ్రంగా దైవంపై శ్రద్ధగా భక్తిభావంతో వంట చేసినప్పుడు ఆ వంటలు కూడా అమృతంలో ఉంటాయి. కొంతమంది ప్రత్యేకమైన రోజుల్లో కూడా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేయకుండా పూజకి సంబంధించిన నైవేద్యాలు తయారు చేస్తూ ఉంటారు. అది మహాపాపం. అలా చేస్తే పూజకి ఎలాంటి ఫలితం కూడా రాదు. ఎప్పుడైనా సరే దైవానికి చేసే ప్రసాదాలనేవి మంచి భక్తి భావనతో చెయ్యాలి. అంటే మనం ఎప్పుడైనా శుచిగా స్నానం చేసి గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను కూడా శుభ్రం చేసి అదేవిధంగా గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను శుభ్రం చేసి తర్వాత మనకు పూజకి సంబంధించిన నైవేద్యాలు ప్రిపేర్ చేయాలి. అప్పుడే పూజకి కరెక్ట్, అంటే మనం పూజ చేసిన పుణ్య ఫలితం అనేది మనకు నిండుగా లభిస్తుంది. అయితే ఈరోజు పౌర్ణమి గనుక రాత్రి 12 గంటల లోపు గ్యాస్ స్టవ్ కింద ఒక వస్తువును పెట్టడం వల్ల జాతకంలో దోషాలు, ధన సమస్యలు తొలగిపోయి డబ్బనేది విపరీతంగా 4 దిక్కుల నుండి ఆకర్షింపబడుతుంది. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం అనేది సులువుగా లభిస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అసలు ఏ వస్తువును పెట్టాలంటే ముందుగా ఈరోజు మనం చెప్పుకున్నట్టుగా వంటగదిని, గ్యాస్ స్టవ్ని ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను కూడా శుభ్రం చేసుకోవాలి. అలానే రాత్రి భోజనం తర్వాత ఉండే అంట్లు, గిన్నెలు పూర్తిగా కడిగివేసి పరిశుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రమైన ఇంట్లోకి మాత్రమే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అదేవిధంగా ఈ పౌర్ణమి రోజు సాయంకాలం కూడా గడపని కడిగి ముగ్గులు పెట్టడం వల్ల లక్ష్మీదేవి అతి త్వరగా ఆకర్షింపబడుతుంది. ఇకపోతే మనం వంటగదిని పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత ఒక మట్టి పాత్రను కానీ, గాజు బౌల్ని కానీ తీసుకోవాలి. అందులోనే గుప్పెడు రాళ్ల ఉప్పుని వేయాలి. రాళ్ల ఉప్పు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. రాళ్ల ఉప్పు అనేది ధనాన్ని పెంచుతుంది. రాళ్ల ఉప్పు సంపదని అంతకంతా పెంచుతుంది. ఇంట్లో ఉండే దృష్టి దోషం, నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. రాళ్ల ఉప్పు చెడుని తొలగించి మంచిని ఆకర్షించే గుణం అధికంగా కలిగి ఉంటుంది. ముఖ్యంగా ధనాన్ని ఆకర్షించే గుణం ఉప్పుకు విపరీతంగా ఉంటుంది. మనకు లక్ష్మీదేవికి, ధనానికి ఉన్న అనుబంధం ఎలా ఉంటుందో ఉప్పుకి, లక్ష్మీదేవికి ఉండే అనుబంధం కూడా ఇంచుమించు అలానే ఉంటుంది. లక్ష్మీదేవి పాలసముద్రం నుండి ఉద్భవించింది.
రాళ్ల ఉప్పు కూడా సముద్రం నుండే వస్తుంది. అందువల్ల సముద్రంలో దొరికే అన్ని పదార్థాలు, వస్తువులు కూడా లక్ష్మీదేవికి సోదర సోదరీమణులుగా చెప్పబడతాయి. అందులో ప్రత్యేకించి రాళ్ల ఉప్పు అనేది చాలా పాజిటివ్నెస్ని తీసుకువస్తుంది. రాళ్ల ఉప్పు ఏ ఇంట్లో అయితే ఎప్పుడూ ఉంటుందో ఆ ఇంట్లో ధనపరమైన సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు అసలు రానే రావు. అలాంటి రాళ్ల ఉప్పుని ఒక మట్టి పాత్రలో కానీ గాజు బౌల్లో కానీ తీసుకోవాలి. ఈ రెండింటిలోనే ఎందుకు తీసుకోవాలి అంటే వాటికి మాత్రమే చెడుని లాగేసుకునే శక్తి అధికంగా ఉంటుంది. వాటిలో ఏదో ఒకటి తీసుకుని ఉప్పుని అందులో వేయాలి. తరువాత ఆ ఉప్పు మీద కొద్దిగా పసుపుని వేయాలి. ఎందుకంటే పసుపు చాలా మంగళకరమైనది, శుభకరమైనది. పసుపు వేయటం వలన ఇంట్లోని చెడంటో పోతుంది. ఆ తర్వాత 5 తులసి ఆకులను కూడా వాటిపై వేయండి. ఎందుకంటే తులసి ఆకులంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. తులసి ఆకులతో పరిహారం చేస్తే కష్టాలు పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఐశ్వర్యం సులభంగా వస్తుంది. గనుక తులసి ఆకులను వేయండి. గనుక 5 తులసి ఆకులను వేసి తరువాత కొన్ని ఆవాలను కూడా ఆ ఉప్పులో వేయండి. ఆవాలకు చాలా శక్తులుంటాయి. ఆవాలు మన దరిద్రాన్ని పోగొట్టి ధనాన్ని ఆకర్షిస్తాయి. గనుక తప్పకుండా ఆవాలు వేయండి. ఇప్పుడు ఆ ఉప్పులో కొన్ని నీటిని పోసి దానిని గ్యాస్ స్టవ్ కింద పెట్టాలి. నీళ్లు అంటే గ్లాసులు గ్లాసులు పోసేయొద్దు. ఒక 3 చుక్కల వాటర్ పోస్తే చాలు. ఇలా పోయటం వల్ల ఆ ఉప్పు కరుగుతూ ఉంటుంది. దానివల్ల మన కష్టాలు కూడా కరిగిపోతూ ఉంటాయి. ఉప్పు ఎలా అయితే కరుగుతూ వస్తుందో కష్టాలు అలానే కరుగుతాయి. అలానే ఇంట్లో ఏ మూలన ఏ చెడు శక్తి ఉన్నా ఖచ్చితంగా ఆ ఉప్పు నీరు అనేది లాగేసుకుంటుంది. గనుక కొంచెం వాటర్ చిలకరించి ఆ తర్వాత ఈ బౌల్ని గ్యాస్ పొయ్యి కింద పెట్టి వదిలేయండి. ఈ పరిహారం ఈరోజు సాయంత్రం 6 నుండి అర్ధరాత్రి 12 గంటల లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వల్ల విపరీతమైన ధనాకర్షణ కలగటమే కాదు, ఇంట్లో ఉండే చెడు శక్తులు ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇంట్లోకి దైవశక్తి, దైవానుగ్రహం అనేది వస్తుంది. ఇలా గ్యాస్ స్టవ్ కింద పెట్టిన బౌల్ని మళ్ళీ ఎప్పుడు తీయాలి, ఎలా తీయాలి అంటే మరుసటి రోజు ఉదయాన్నే మనం నిద్ర లేచిన వెంటనే ఆ ఉప్పు బౌల్ని బయటికి తీసి అందులో ఉన్న ఉప్పును, ఉప్పు నీటిని, తులసి ఆకులను, ఆవాలను ఎవరూ తొక్కని ప్రదేశంలో పోయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ధన సమస్యలు పోతాయి. ధన సంపాదన పెరిగే అవకాశాలు వస్తాయి. మీకు ఇక జీవితంలో తిరుగనేది ఉండదు. గనుక ముఖ్యంగా స్త్రీలు గుర్తుపెట్టుకొని ఈ పరిహారాన్ని చేయండి. మరి తెలుసుకున్నారు కదా, ఈ పౌర్ణమి రోజున ఎంతో శక్తివంతమైన లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆకర్షించడానికి, ధనాన్ని ఆకర్షించడానికి గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో ఈ పరిహారం తప్పకుండా రాత్రి సమయంలోనే చేయండి. ఈ విధంగా నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. ఒక రాజ్యంలో ఒక రాజు, ఒక రాణి ఉండేవారు. ఆయనకు 2 కుమార్తెలు, 2 కుమారులు ఉన్నారు. ఒక కుమార్తె పేరు అమావాస్య, మరొక కుమార్తె పేరు పౌర్ణమి. పౌర్ణమి చాలా భక్తి కలిగి ఉండేది. ఎప్పుడూ కూడా గోవులకు సేవలను చేస్తూ ఉండేది. తానే అన్ని పనులను చేసేది. అమావాస్య మాత్రం ఎప్పుడూ కూడా ఏ పూజలు చేయడానికి ఆసక్తి చూపించేది కాదు. ఆమె ఎప్పుడూ కూడా దైవ ప్రార్థన చేయలేదు. అమావాస్య ఏ పని కూడా చేసేది కాదు. కానీ అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ మాత్రము ఒకరంటే ఒకరు చాలా ఇష్టంగా ఉండేవారు. కానీ పూర్ణిమ అంటే రాజుకు, రాణికి అంత ఇష్టం ఉండేది కాదు. వారిద్దరూ కూడా అమావాస్యని ఎక్కువగా ప్రేమగా చూసేవారు. తన కొడుకులిద్దరినీ కూడా ప్రేమగా చూసుకునేవారు. తన కొడుకుల విషయంలోనే ఎక్కువ శ్రద్ధను తీసుకుంటూ ఉండేవారు. కాలం గడిచే కొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్దయ్యారు. రాజదంపతులు, రాజకుమారులు ఇద్దరికీ కూడా వివాహాన్ని చేశాడు. కుమార్తెలకు కూడా వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు రాణి రాజుతో ఇలా చెప్తుంది, చూడండి, పూర్ణిమ ఎప్పుడూ కూడా ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడుతుంది. గోసేవ చేయడానికి ఇష్టపడుతుంది. భజనలు, కీర్తనలు అంటూ ఉంటుంది. అందువలన ఆమెకు ఎవరైనా పేదింటి అబ్బాయిని చూసి పెళ్లి చేయమని చెప్తుంది. ఎందుకంటే ధనవంతుల కుటుంబంలోనికి వెళ్ళినట్లయితే ఇవన్నీ చేయడానికి కుదరదు. కాబట్టి మనం పౌర్ణమిని పేద ఇంటికి పంపిద్దాం అంటుంది. దానికి రాజు కూడా సరే అని చెప్పి సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. చివరికి రాజు పూర్ణిమకు ఒక పేదింటి అబ్బాయితో వివాహాన్ని ఖాయం చేశాడు. ఇక ఇప్పుడు రాణి ఇలా అంటుంది,
మహారాజా, అమావాస్యకు కూడా మనము వివాహాన్ని చేద్దాము. అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ కలిపి పెళ్లి చేయండి అని చెప్పింది. అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరొక రాజకుమారుడితో అమావాస్యకు వివాహాన్ని కుదిరించాడు. రాజు రాణికి అమావాస్యకు రాజకుమారుడితో వివాహం కుదిరిందని చెప్పగానే చాలా సంతోషించి, అప్పుడు ఆమె మనసులో ఎలా అనుకుంటుంది, పేద ఇంట్లో పూర్ణిమ ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తాను. ఆమె ఎప్పుడూ పూజలు పూజలు అంటూ ఉంటుంది. ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దాము అని అనుకుంటుంది. సమయం రాగానే రాజుగారు తన ఇద్దరు కుమార్తెలకు కూడా వివాహాన్ని చేశాడు. అమావాస్యకు చాలా సంపదను కూడా ఇచ్చాడు. కానీ పూర్ణిమకు మాత్రము ఏమీ ఇవ్వలేదు. వారి సోదరులు అమావాస్యను మరియు పూర్ణిమను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు. కానీ అమావాస్య మాత్రము వదినగార్లపై ఎప్పుడూ కూడా పెత్తనాన్ని చలాయిస్తూ ఉండేది. పౌర్ణమి మాత్రం ప్రతి పనిలోనూ కూడా వాళ్లకు సహాయాన్ని చేస్తూ ఉండేది. పెళ్ళయ్యాక అమావాస్య పూర్ణిమ ఇద్దరూ కూడా తమ అత్తగారింటికి వెళ్ళిపోయారు. ఒకసారి అమావాస్య తమ ఇంట్లో శివ పూజను ఏర్పాటు చేసుకుంది. ఆ పూజకు ఊర్లో అందరినీ పిలిచింది. కానీ తన సోదరి పౌర్ణమిని మాత్రం పిలవలేదు. పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గరే కూర్చుని ఉంది. అప్పుడు కొందరు ఆడవాళ్లు పౌర్ణమితో, మీ చెల్లెలు ఇంట్లో ఈరోజు ఈశ్వర పూజ జరుగుతోంది, నువ్వు రావా అని అడిగారు. అప్పుడు పౌర్ణమి ఇలా చెప్తుంది, మా చెల్లి నన్ను పిలవలేదు, నేను ఎలా వెళ్ళను అని అంటుంది. అప్పుడు ఆ మహిళలు, దైవ పూజ జరుగుతున్నప్పుడు ఎవరూ పిలవాలని ఏమీ లేదు, ఎవరైనా సరే వెళ్ళవచ్చు, అందువలన నువ్వు కూడా మాతో రమ్మని పిలిచారు. దాంతో పౌర్ణమి ఆ పూజకు వెళ్ళింది. అమావాస్య పౌర్ణమిని చూసి, నేను నిన్ను పిలవలేదు కదా, నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడుగుతుంది. వస్తే వచ్చావు కానీ నిశ్శబ్దంగా ఒక చోట కూర్చుని ఉండు, అటూ ఇటూ తిరగకు అని చెప్పింది. పౌర్ణమి పేదరికం గురించి ఎగతాళి చేసింది. పూర్ణిమ కళ్ళల్లో నుండి నీళ్లు ప్రవహించాయి. ఆమె శివుణ్ణి ప్రార్థించటం ప్రారంభించింది. ఓ మహాదేవ, నువ్వు నా పట్ల ఎప్పుడు దయ చూపిస్తావు? నేను చేసిన తప్పేమిటి? పూజలు చేయటం నా తప్ప, పని చేయటం నా తప్ప, దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడు అనుకుంటూ ఆమె దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది. ఆ శివ పూజ మొత్తం కూడా పూర్తయిపోయింది. అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది. కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. దాంతో పౌర్ణమి అక్కడి నుండి తిరిగి వచ్చేసింది. ఆమె దారిలో ఇలా అనుకుంటుంది, నేను ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకొని వెళ్లకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు. అప్పుడు నేను వారికి ఏ సమాధానం చెప్పాలి అని బాధపడింది. తర్వాత ఆమె అన్నా వదినల దగ్గరకు వెళ్ళాలి అని అనుకుంది. ఇంటికి వెళ్ళి తన భర్తలో పిల్లలతో అన్నగారి ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి అన్నగారింటికి బయలుదేరింది. పౌర్ణమి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది. అక్కడ ఒక వృద్ధురాలు కూర్చుని ఉంది. ఆ ముసలి ఆవిడ పౌర్ణమిని ఆపి, అమ్మ, నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. ఆమె అడిగిన ప్రశ్నలకు పూర్ణిమ తన గురించి ఇలా వివరణ ఇచ్చింది. తనను తను పరిచయం చేసుకుంది. అప్పుడు ఆ ముసలి తల్లి ఇలా అంటుంది, అమ్మా చూడు, ఈ తులసి మొక్క ఎండిపోతుంది, అందులో కొద్దిగా నీటిని పొయ్యమని చెప్పి ఇక్కడ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేయమని చెప్పింది. తనకు స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది. పౌర్ణమి దయతో సరే అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. ముసలి అవ్వ స్నానం చేయడానికి నీటిని కూడా ఏర్పాటు చేసింది. ఆమె పాదాలను నొక్కింది. అన్ని పనులు అయిపోయిన తర్వాత, వేరే ఏమైనా పని ఉందా అమ్మా అని అడిగింది. ఏమీ లేదని చెప్పి ఆమె పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి తనకు ఒక గుడి కనిపించింది. ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చుని ఉన్నాడు. ఆ సాధువు మరెవరో కాదు, దేవుళ్ళకే దేవుడు మహాదేవుడే అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆయన పౌర్ణమిని ఆపి ఇలా అడుగుతాడు, తల్లి, నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి, నేను మా అన్నా వదినల దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పింది. అప్పుడు ఆ ముసలి బాబా వేషంలో ఉన్న పరమేశ్వరుడు, తల్లి, ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడిగాడు. దానికి పౌర్ణమి సరే చేస్తాను అని చెప్పి ఆ గుడిని శుభ్రం చేసింది. ఇంకా ఆ సాధువుకు కూడా సేవలు చేసింది. అప్పుడు పరమేశ్వరుడు రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదాలు ఇచ్చారు. ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది. తను ఆ కాళీమాత గుడి దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలి అవ్వ కనిపించింది.
ఆమె పౌర్ణమిని పిలిచి, చూడమ్మా, ప్రతి ఒక్కరూ కూడా గుడికి వస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ ఎవ్వరూ ఈ గుడిని శుభ్రం చేయటం లేదు. చూడు ఎంత మురికిగా ఉందో, కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి సరే అమ్మా, అలాగే చేస్తాను అని చెప్పి తన గుడిని మొత్తం కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసి కాళీమాతకు పూజలు చేసుకుంది. పూజలు చేసుకుని ఆమె మళ్ళీ బయలుదేరింది. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఒక నది వచ్చింది. ఆ నది దగ్గర ఒక ముసలి అవ్వ కూర్చుని ఉంది. ఆ ముసలి అవ్వ రూపంలో ఉన్నది మరెవరో కాదు, ఆమె గంగామాత. గంగామాత పౌర్ణమితో ఇలా చెప్తోంది, చూడు తల్లి, ప్రతి ఒక్కరూ కూడా ఈ నదిలోనికి దిగి స్నానం చేస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది. పైన ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా చేశారు. చెత్తంతా పేరుకుపోయింది. ఇదంతా శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి అలాగే చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసిన తర్వాత అక్కడే ఉన్న నావలో కూర్చుని తను ఆ నావ దాటి అవతల వద్దకు వెళ్ళి తన అన్న ఇంటికి వెళ్ళింది. అన్న వదిన గార్ల ఇంటికి వెళ్ళేసరికి పౌర్ణమి రాకకు వారు చాలా సంతోషపడ్డారు. ఆ రోజంతా కూడా వారు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. రాత్రి అయింది. పౌర్ణమి వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయింది. ఉదయం లేచి పౌర్ణమి నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసరికి వదినగారులు తనకు ఎరుపు రంగు చీరను ఇచ్చారు. ఆ చీరను కట్టుకుని వెళ్ళమని చెప్పారు. సరే అని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకుంది. అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటే వదినగారులిద్దరూ కూడా ఒక సంచిని తనకు ఇచ్చారు. ఆ సంచిని తీసుకుని వెళ్ళమని చెప్పారు. ఆమె సంచిని తీసుకుని బయలుదేరింది. మళ్ళీ అదే నావ ఎక్కి మళ్ళీ యువతల గట్టుకు వచ్చింది. వచ్చి అక్కడ గంగామాత కూర్చుని ఉంది కదా, గంగామాత కూడా పౌర్ణమికి ఒక సంచిని ఇచ్చింది. తను ఆ రెండవ సంచిని కూడా తీసుకుంది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆలయం కనిపించింది. అక్కడ ఉన్న ముసలి అవ్వ కూడా పౌర్ణమికి ఇంకొక సంచిని ఇచ్చింది. ఆ సంచిని కూడా తీసుకొని పౌర్ణమి ఇంకా ముందుకు బయలుదేరింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి తులసీమాత వచ్చింది. అక్కడ కూడా పౌర్ణమికి తులసీమాత దగ్గర ఉన్న ముసలి అవ్వ ఇంకొక సంచిని ఇచ్చింది. అన్నిటినీ తీసుకొని పౌర్ణమి తన ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకున్న తర్వాత తను అన్నా వదినలు ఇచ్చిన సంచిని ముందుగా విప్పింది. దానిలో మిఠాయిలు ఉన్నాయి, ఇంకా కొత్త బట్టలు ఉన్నాయి. వాటిని తీసి మిఠాయిలను తన పిల్లలకు ఇచ్చింది. కొత్త బట్టలను తన పిల్లలకు ఇచ్చింది. తర్వాత గంగామాత ఇచ్చిన సంచిని తెరిచింది. ఆ సంచి నిండా కూడా బంగారంతో నిండి ఉంది. అది చూసి పౌర్ణమి చాలా ఆశ్చర్యపోయింది. తర్వాత ఆమె కాళీమాత దగ్గర ఉన్న అవ్వ ఇచ్చిన సంచిని తెరిచేసరికి అది కూడా ధనధాన్యాలతో నిండి ఉంది. తర్వాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని, తులసిమాత ఇచ్చిన సంచిని తీసేసరికి వాటన్నిటి నిండా కూడా ధనధాన్యాలు ఉన్నాయి. పౌర్ణమి చాలా సంతోషపడింది. తన పేదరికం పోయిందని ఎంతో ఆనందించింది. ఇప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు కూడా లేదు. తను చాలా సంతోషంగా జీవిస్తోంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత పౌర్ణమి ఇంట్లో శివపూజను ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంది. అనుకున్నదే తడవుగా తను శివపూజను ఏర్పాటు చేసుకుంది. ఏర్పాటు చేసుకుని అమావాస్యను కూడా తన ఇంటికి పిలిచింది. అప్పుడు ఊళ్ళోని ఆడవాళ్ళందరూ కూడా శివపూజలో పాల్గొనడానికి వచ్చారు. అమావాస్య కూడా వచ్చింది. అమావాస్య పౌర్ణమిని చూసి, నీకు ఇంత ధనం ఎలా వచ్చింది అని అడిగింది. అప్పుడు పౌర్ణమి, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ప్రసాదాన్ని ఇవ్వలేదు. నేను అదే బెంగలో అన్నా వదినల దగ్గరకు వెళ్దామని బయలుదేరాను అని జరిగిన విషయాన్నంతా కూడా అమావాస్యకు చెప్పింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో, నువ్వు నాకు కూడా ప్రసాదాన్ని ఇవ్వకు, నేను కూడా అలానే వెళతాను అని చెప్పింది. కానీ పౌర్ణమి మాత్రం, నేను ప్రసాదాన్ని ఎందుకు ఇవ్వకుండా ఉంటాను? ప్రసాదము అందరికీ పంచాలి, అందువలన నేను ప్రసాదాన్ని అందరికీ పెడతాను అని చెప్పింది. కానీ అమావాస్య వినకుండా ఆ ప్రసాదాన్ని తీసుకోకుండానే తను బయలుదేరింది. అమావాస్య బయలుదేరిన తర్వాత తనకు మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలి అవ్వ కనిపించింది. ఆ అవ్వ అమావాస్యతో ఇలా అంటుంది, అమ్మాయి, తులసి చెట్టుకు చాలా రోజుల నుండి నీళ్లు లేవు. ఆ ప్రదేశమంతా కూడా చాలా మురికిగా ఉంది. నువ్వు శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి అమావాస్య, ఓ అవ్వ, ఏం మాట్లాడుతున్నావు? నన్ను చూసావా నువ్వు? నేను ఈ పనులన్నీ చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికి అయిపోతాయి. అందువలన నేను అవేమీ చెయ్యను అని చెప్పి తను అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయింది.
ముందుకు వెళ్ళేసరికి తనకు పరమేశ్వరుడు కనిపించాడు. సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడు గుడిని శుభ్రం చేయమని అడిగితే అదే సమాధాన్ని చెప్పింది అమావాస్య. తను కాళీమాతకు, గంగామాతకు, అందరికీ కూడా అదే సమాధాన్ని చెప్పింది. చెప్పి తన నావను దాటి తన అన్నా వదినెల ఇంటికి వెళ్ళింది. అమావాస్య రావటంతో వదినలు ఇది ఎందుకు వచ్చింది మన ఇంటికి అని అనుకుంటున్నారు. సరే అని చెప్పి అమావాస్య ఆ రోజుకు అక్కడే ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి అన్నా వదినలు సరే వెళ్ళి రమ్మని అంటారు. అప్పుడు అమావాస్య అదేంటి నన్ను వెళ్ళిపోమంటున్నారా? పౌర్ణమి వచ్చినప్పుడు పౌర్ణమికి మీరు సంచిని ఇచ్చి పంపించారు, మరి నాకు ఏమీ ఇవ్వరా అని అడిగింది. అలా అడిగేసరికి వదినలు అమ్మా సంచి నీ ఇంటికి పంపిస్తాము, నువ్వు వెళ్ళిపో అని అంటారు. అమావాస్య మళ్ళీ నదిని దాటి గంగామాత దగ్గరకు వచ్చింది. గంగామాతను కూడా నేను వెళ్తున్నాను అని చెప్పింది. ఆమె కూడా సరే వెళ్ళు అని అనేసరికి నాకు సంచిని ఇవ్వరా అని అడిగింది. నీ ఇంటికి వస్తుంది వెళ్ళిపోమ్మని చెప్పింది అవ్వ. కాళీమాత, పరమేశ్వరుడు, తులసీమాత కూడా సంచి నీ ఇంటికి వస్తుంది వెళ్ళిపో అని చెప్తారు. అమావాస్య ఇంటికి చేరుకునేసరికి తన ప్రాంగణంలో 5 సంచులు ఉన్నాయి. అమావాస్య ఆ 5 సంచులు తెరచి చూసేసరికి మట్టితోనూ రాళ్లతోనూ పాములు తేళ్లతోనూ నిండి ఉన్నాయి. అవి బయటికి వచ్చి తన ఆస్తిని తినేశాయి. అమావాస్యకు బుద్ధి వచ్చింది. అప్పుడు తను దేవుడా, భగవంతుడా నన్ను కాపాడమంటూ వేడుకుంటూ ఉంది. అప్పుడే పౌర్ణమి అక్కడకు వచ్చింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో నీకు సమస్తమైన సుఖాలు లభించాయి, కానీ నాకు ఏమీ లభించలేదు ఎందుకు అని అడిగింది. దానికి పౌర్ణమి నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను, ఇంకా అన్నా వదినలకు నేను ఎప్పుడూ కూడా సహాయాన్ని చేస్తూనే ఉన్నా, నువ్వు వదినలకు ఎప్పుడూ ఎటువంటి సహాయాన్ని చేయలేదు, నీకు వదినలు ఎందుకు సహాయం చేస్తారు అని అడిగింది. పైగా నువ్వు దారిలో కనబడిన అవ్వలకు, సాధువుకు ఎవ్వరికీ కూడా విలువను ఇవ్వలేదు, వారు చెప్పిన ఏ మాటను కూడా నువ్వు వినలేదు, అందువలనే భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు అని అంటుంది. అప్పుడు అమావాస్య పౌర్ణమిని క్షమించమని అడిగింది. ఇదంతా కూడా తెలిసి తెలియకుండానే జరిగిపోయింది అని చెప్పింది. నేను కూడా భగవంతుణ్ణి ప్రార్థించి వీటన్నిటినీ పొందుతాను అని చెప్పింది. అప్పుడు పూర్ణిమ ఇలా అంటుంది, చెల్లి నువ్వు ఎప్పుడూ కూడా ఈ 3 సూత్రాలను గుర్తుపెట్టుకో. ఈ సూత్రము అందరిపైన కూడా దయ కలిగి ఉండాలి. ప్రతిరోజు కూడా 108 సార్లు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండు. 3వ సూత్రంగా ఎప్పుడూ ఎవరినీ కూడా బాధ పెట్టకూడదు, మంచి కర్మలనే చేస్తూ ఉండాలి. ఈ 3 సూత్రాలను ఎప్పుడూ కూడా పాటిస్తూ ఉండాలి. వాటిని ఎప్పుడూ కూడా మనసులో ఉంచుకోవాలి. నేను మంచి మనస్సుతో భగవంతుణ్ణి ప్రార్థించాను, అందరికీ కూడా సహాయాన్ని చేశాను, అందరి పనులను చేశాను, అందువలనే నాకు అన్నీ లభించాయి. నీ దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా పోగొట్టుకున్నావు అని అంది. అప్పుడు అమావాస్య బుద్ధి తెచ్చుకొని ఇంటికి వెళ్ళింది. అప్పట్నుండి ఇంట్లో పూజలు చేయటం ప్రారంభించింది. రోజు పరమేశ్వరుని క్షమాపణ అడగటం మొదలుపెట్టింది. కాబట్టి ఎప్పుడూ కూడా మంచి కర్మలను చేయాలి అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.